హాయ్ హలో నమస్తే, నేను మీ నళిని. ఈరోజు అయితే మా శౌర్య గాంధీ అయితే బర్త్డే అనమాట. శౌర్య అంటే ఎవరంటారా, మా చిన్నబాబు అండి. ఇంకా మా ఇద్దరు పిల్లలతో కేక్ కటింగ్ అయితే చేపించేసాను అనమాట. చాలా సింపుల్గా డెకరేట్ చేసుకొని చాలా సింపుల్గా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాను. ఇది అప్పటికప్పుడు ప్లాన్ అండి, ముందుగా అయితే చేసుకోలేదు. ఇంకా మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ప్లస్ మా మమ్మీ డాడీ మా పిన్ని చెల్లె వాళ్ళు అయితే వచ్చారనమాట. ఇంకా సో వాళ్ళైతే నేను చేసినా చేయకుండా వాళ్ళైతే చేయకుండా ఉన్నారనమాట. చిన్నగైనా చేస్తారు. సో అలా అయితే సెలబ్రేషన్ అయితే అయిపోయింది. ఇంకా కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నాం అనమాట. మా చెల్లెతోని మా వదినతోని అయితే తీసుకున్నాం. మస్తు అయితే హ్యాపీగా అనిపించింది. ఈ గ్యాప్లో మా ఓడైతే మా చెల్లెకి ప్రపోజ్ చేస్తుండే. ఈ చీర బాగుందని చెప్పేసి 4 ఫోటోలు దిగుతుంటే ఫస్ట్ టైం మా చందు అయితే నాకు ప్రపోజ్ చేసిండు. నేనైతే తట్టుకోలేకపోయినా, ఆనందం అయితే ఎట్లా చూపించింది చూడదు. నేనైతే ఇంకా ఆగలేకపోయాను అనమాట. ఫస్ట్ టైం ప్రపోజ్ చేసేసరికి నాకు వచ్చిన డ్యాన్స్ 4 స్టెప్పులు అయితే వేసేసిన అనమాట. మస్తు ఇంకా చాలా రోజులకి అయితే డ్యాన్స్ అయితే చేశాను. చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఇలా అయితే ఎప్పుడు మా చందు ప్రపోజ్ చేయాలన్నమాట. నేనైతే ఫుల్ ఖుషీలో ఉన్నానమాట. ఇంకా మా పిన్ని, మా చెల్లె, మా వదిన అందరూ మాకు వచ్చిన స్టెప్పులు అయితే వేసేసి అయితే కాసేపు అయితే మేము ఇక్కడైతే లేమన్నమాట. ఎక్కడికో వెళ్ళిపోయాము. ఆ మాదిరిగా హ్యాపీగా ఫీల్ అయిపోయామన్నమాట. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. చిట్టిగా బర్త్డే అయితే ఇంకా ఒకటన్నీ ఒకలాగా సెలబ్రేట్ అయ్యింది. ఏదేమైనా మా చిన్నమ్మ ఉంటే మాత్రం అక్కడ కామెడీ జనరేట్ అవ్వాల్సింది, డ్యాన్స్ ఖచ్చితంగా ఆడాల్సింది. తన వల్ల మనకి కూడా ఎనర్జీ వచ్చేస్తుంది, అంతగా ఆడిపిస్తుంది. డీజే పాటలు అయితే మమ్మల్ని అయితే ఎవరు ఆపలేరు అనమాట. ఆ మూడ్లోకి అయితే మేము వెళ్ళిపోతాం అనమాట. సో డూ ఫాలో మోర్ వీడియోస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.